పీస్ అండ్ హార్మనీ. పీస్ అంటే శాంతి, హార్మనీ అంటే ఐకమత్యం, అంటే అన్నీ కలిసిమెలిసి ఉండడం. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఏ వెరీ థిక్ ఫారెస్ట్ దేర్ లివ్డ్ మెనీ యానిమల్స్, బర్డ్స్, స్నేక్స్ అండ్ ఇన్సెక్ట్స్. They all lived together happily. They roamed about the jungle and played together in the open fields without any fear. Once upon a time, చాలా కాలం క్రితం ఒక దట్టమైన అడవిలో జంతువులు, పక్షులు, పాములు, చిన్న చిన్న పురుగులు అవన్నీ కూడా కలిసి నివసించేవి. దే ఆల్ లివ్డ్ టుగెదర్ హ్యాపీలీ. సంతోషంగా జీవించేవి కలిసిమెలిసి. దే రోమ్డ్ అబౌట్ ద జంగల్. రోమ్డ్ అంటే ఇష్టానుసారంగా తిరగడం. ఆ జంగల్ మొత్తం అంటే అడవి మొత్తం కూడా వాటి ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడే సంచరించేవి. ప్లేడ్ టుగెదర్ ఆడుకునేవి. ఇన్ ద ఓపెన్ ఫీల్డ్స్ అంటే ఈ పచ్చిక బయళ్లలో ఆడుకునేవి. వితౌట్ ఎనీ ఫియర్ ఎటువంటి భయం లేకుండా ఎక్కడ పడితే అక్కడ సంచరిస్తూ ఆడుకునే పచ్చిక బయళ్ళ వెంట ఆడుకునేవి. ద పీకాక్స్ వర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ డ్యాన్సెస్. పీకాక్స్ అంటే నెమళ్ళు వాటి డ్యాన్సెస్ వాటికి బాగా డ్యాన్స్ వస్తుందని చెప్పేసి గర్వంగా ఉండేవి. బట్ అడ్మైర్డ్ ద మెలోడియస్ సాంగ్స్ ఆఫ్ ద కుకూస్. వాటికి డ్యాన్స్ బాగా వస్తుందని అవి గర్వపడమే కాకుండా కుకూస్ అంటే కోయిలలు చాలా బాగా పాడగలవని చెప్పేసి వాటిని మెచ్చుకునేవి. అంటే ఒకదాని కళను ఇంకొకటి మెచ్చుకునేవి. కుకూస్ అంటే కోయిలలు. ద ఎలిఫెంట్స్ ఎంజాయిడ్ వాచింగ్ ద ఫిష్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. ఎలిఫెంట్స్ ఫిష్ స్విమ్మింగ్ చేస్తూ ఉంటే వాటిని చూసి ఎంజాయ్ చేసేవి. ద పైథాన్స్ విచ్ వర్ బ్లెస్డ్ విత్ లాంగ్ బాడీస్ స్పోక్ వెల్ ఆఫ్ ద ఫైన్ ఫర్ ఆఫ్ ద ఫ్లాట్ ఫుటెడ్ ర్యాబిట్స్. పైథాన్స్ అంటే కొండ చిలువలు, పాములు. అవి పెద్దగా ఉంటాయి, వాటి బాడీ పెద్దగా ఉంటుంది. అవి ఫైన్ ఫర్ ఆఫ్ ద ఫ్లాట్ ఫుటెడ్ ర్యాబిట్స్. ర్యాబిట్స్ అంటే కుందేళ్ళు. ఆ కుందేళ్లతో ఫైన్ ఫర్ అంటే వాటికి ఉన్నటువంటి మెత్తని వెంట్రుకలు. ఫ్లాట్ ఫుటెడ్ అంటే వాటి కాలు కూడా ఫ్లాట్గా ఉంటుంది. ఆ కుందేళ్లతో అవి పైథాన్స్ అంటే కొండ చిలువలు కూడా స్పోక్ వెల్ మంచిగా మాట్లాడేవి. ద టైనీ యాంట్స్ విచ్ వర్ ఆల్వేస్ బిజీ టికిల్డ్ ద డార్క్ బఫెల్లోస్. బఫెల్లోస్ అంటే బర్రెలు, డార్క్ అంటే నల్లని బర్రెలను టైనీ అంటే చిన్నమైనటువంటి చీమలు వాటి మీద పాకుతూ, ఆ బఫెల్లోస్ మీద పాకుతూ వాటికి టికిల్డ్ అంటే చెక్కిలి గింతలు పెట్టేవి. దే ఆఫన్ హెల్డ్ మ్యూజికల్ ఈవినింగ్స్ ఇన్ ఏ లార్జ్ ఓపెన్ ఫీల్డ్. ద ఎలిఫెంట్ అండ్ ద డీర్ డాన్స్డ్. దే ఆఫన్ హెల్డ్ మ్యూజికల్ ఈవినింగ్స్ అంటే సంగీత కచేరీలు అవి ఎప్పుడూ నిర్వహించుకుంటూ ఉండేవి ఆ ఓపెన్ ఫీల్డ్లలో, ఆ పచ్చిక బయళ్ళలో. ఎలిఫెంట్, డీర్ ఏం చేసేవి? డ్యాన్సింగ్ చేసేవి. ద మైనాస్ అండ్ ద ప్యారెట్స్ సాంగ్. ప్యారెట్స్ అంటే రామచిలుకలు, మైనా అంటే గోరువంకలు, సాంగ్ అంటే పాటలు పాడేవి. ద టైగర్ అండ్ ద బేర్ ఎగ్జిబిటెడ్ జిమ్నాస్టిక్స్ చేసేవి. టైగరు, బేర్. జిమ్నాస్టిక్స్ అంటే ఈ విధంగా పల్టీలు కొట్టడం. వ్యాయామ క్రీడలో అదొక రకమైనటువంటి క్రీడ. జిమ్నాస్టిక్స్ అంటే పల్టీలు కొట్టడం, వెనక్కి ముందుకి ఎగరడం, అవన్నీ కూడా జిమ్నాస్టిక్స్ కిందికి వస్తాయి. టైగరు, బేరు జిమ్నాస్టిక్స్ను ఎగ్జిబిట్ చేసినాయి. దే కాల్డ్ ద మూన్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ద స్టార్స్ టు బీ ద గెస్ట్స్ ఆఫ్ హానర్ ఎట్ దర్ మ్యూజికల్ ఈవినింగ్స్. ఆ సంగీత కచేరీలకి అవి మూన్ అంటే చంద్రుణ్ణి, తర్వాత స్టార్స్ అంటే ఆ చుక్కల్ని, ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుణ్ణి, చుక్కల్ని వాటి గెస్ట్స్గా అంటే అతిథులుగా ఆహ్వానించాయి. వన్ డే ఏ జాకెల్ ఎంటర్డ్ ద ఫారెస్ట్. ఒకరోజు ఏమైందంటే ఒక జాకెల్, నక్క ఫారెస్ట్లోకి ఎంటర్ అయింది. హీ వాజ్ డర్టీ, డేంజరస్ అండ్ వెరీ కన్నింగ్ టూ. అది ఎట్లా ఉంది? డర్టీ అంట, డేంజరస్, కన్నింగ్ అంటే జిత్తుల మారి, డేంజరస్ ప్రమాదకారిగా ఉండేది. ప్రమాదకారి అయినటువంటి మోసపూరితమైనటువంటి ఒక నక్క ఒకరోజు ఆ ఫారెస్ట్లోకి ప్రవేశించింది. హీ told the elephants, "You are the biggest animals in the forest. Why do you want to play with the squirrels and the rabbits?" He poisoned the minds of the peacocks, saying,
You are the loveliest birds in the forest. Why do you want to praise the maynas? The jackal then approached the deer and whispered that the tiger was waiting for a chance to kill them. అది ఎంటర్ అయ్యి ఏం చేసిందంటే ఫస్ట్ ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళింది. ఎలిఫెంట్స్ తోటి ఏమన్నది, యు ఆర్ ద బిగ్గెస్ట్ యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్. మీరు ఈ యానిమల్స్లోకి వెళ్ళి అతి పెద్ద జంతువులు. వై డూ యూ ప్లే విత్ ద స్కిరల్స్ అండ్ ద ర్యాబిట్స్. మీరు ఉడతలతోటి తర్వాత కుందేళ్లతోటి చిన్న చిన్న జంతువులతో ఎందుకు ఆడుకుంటారు అని ఎలిఫెంట్స్ తోటి అన్నది. హీ పాయిజన్డ్ ద మైండ్స్ ఆఫ్ ద పీకాక్స్ దగ్గరికి వెళ్ళింది. పీకాక్స్ మైండ్స్ని కూడా ఖరాబ్ చేసింది. ఏమని చెప్పి, యు ఆర్ ద లవ్లియెస్ట్ బర్డ్స్ ఇన్ ద ఫారెస్ట్. మీరు చాలా అందంగా ఉన్నటువంటి పక్షులు ఈ ఫారెస్ట్ లోపల. వై డూ యూ వాంట్ టు ప్రైజ్ ద మైనాస్. మరి మీరు ఆ గోరువంకల్ని ఎందుకు మెచ్చుకోవాలి, మీరే అందంగా ఉన్నారు కదా అని ఈ విధంగా పీకాక్స్ను చెడగొట్టేసింది. దెన్ జాకెల్ అప్రోచ్డ్ ద డీర్ దగ్గర జింక దగ్గర వెళ్ళి అక్కడ విస్పర్డ్ అంటే దాంతో గుసగుసలాడింది. ఏమని, దట్ ద టైగర్ వాజ్ వెయిటింగ్ ఫర్ ఏ ఛాన్స్ టు కిల్ దెమ్. మిమ్మల్ని ఆ టైగర్ చంపాలని చూస్తుంది అని చెప్పేసి వాటితో చెప్పేసింది. గ్రాడ్యువల్లీ ఆల్ ద యానిమల్స్ బెగాన్ సస్పెక్టింగ్ వన్ అనదర్. ఈ విధంగా ప్రతి ఒక్క జంతువు దగ్గరికి పోయి ఇంకొక జంతువు గురించి చెడుగా చెప్పేసరికి గ్రాడ్యువల్లీ అంటే రోజు రోజుకి యానిమల్స్ బెగాన్ సస్పెక్టింగ్ వన్ అనదర్. యానిమల్స్ అన్నీ కూడా ఒకదాన్నొకటి అనుమానించడం మొదలుపెట్టాయి. అంతకుముందుకేమో మంచిగా కలిసిమెలిసి జీవించాయి. ఎప్పుడైతే ఈ జాకెల్ వచ్చి ఒకదానికొకటి చెడుగా చెప్పిందో అప్పటి నుంచి అవి యానిమల్స్ అన్నీ కూడా ఒకదాన్నొకటి నమ్మకుండా అనుమానించడం మొదలుపెట్టడం. ఎర్లియర్ దే హ్యాడ్ లివ్డ్ టుగెదర్, స్లెప్ట్ టుగెదర్ అండ్ రోమ్డ్ అరౌండ్ ద ఫారెస్ట్ టుగెదర్. అంతకంటే ముందు ఏమైంది, దే హ్యాడ్ లివ్డ్ టుగెదర్ కలిసిమెలిసి జీవించాయి, స్లెప్ట్ టుగెదర్ కలిసిమెలిసి నిద్రించాయి, అండ్ రోమ్డ్ అరౌండ్ ద ఫారెస్ట్ టుగెదర్ ఫారెస్ట్ మొత్తం కూడా సంచరించాయి కలిసిమెలిసి. నౌ దే స్టార్టెడ్ టు పుట్ అప్ బౌండరీస్ అండ్ బిల్డ్ ఫెన్సెస్ రౌండ్ దేర్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఏం చేస్తున్నాయి అవి, స్టార్టెడ్ టు పుట్ అప్ బౌండరీస్ అంటే సరిహద్దుల్ని గీసుకుంటున్నాయి. బిల్డ్ ఫెన్సెస్ కంచెల్ని నిర్మించుకుంటున్నాయి. ఎక్కడ, వాటి ప్రాపర్టీ చుట్టూ అంటే వాటి ప్లేస్ చుట్టూ సరిహద్దుల్ని నిర్మించుకొని కంచెల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. దే మూవ్డ్ అబౌట్ ఇండివిజువల్లీ ఆర్ విత్ దేర్ ఓన్ గ్రూప్. అవి పోవడం ఒంటరిగానైనా పోతున్నాయి, లేకపోతే వాటి సొంత గ్రూప్తో మాత్రమే వెళ్తున్నాయి, కానీ వేరే యానిమల్స్తో కలిసి వెళ్ళట్లేదు. అంతకంటే ముందులాగా అన్నీ కలిసిమెలిసి జీవించట్లేదు. నౌ ఇట్ వాజ్ ఈజీ ఫర్ ద జాకల్ టు హంట్ ద స్మాలర్ యానిమల్స్ అండ్ ద బర్డ్స్. ఇప్పుడు జాకల్కి ఈజీ అయిపోయింది. ఏంటి, హంటింగ్, వేట సాగించడం అనేది ఈజీగా అయిపోయింది. స్మాలర్ యానిమల్స్ని, బర్డ్స్ని తినడం, చిన్న చిన్న జంతువుల్ని, చిన్న చిన్న పక్షుల్ని తినడం అనేది జాకల్కి ఈజీ అయిపోయింది. అండ్ వెన్ ద స్మాలర్ వన్స్ క్రైడ్ అవుట్ ఫర్ హెల్ప్, నో వన్ కేమ్ టు హెల్ప్ దెమ్. జాకెల్ చిన్న జంతువుల్ని వేటాడేటప్పుడు అవి హెల్ప్ చేయమని అరిచినా కానీ ఏది కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. వన్ బై వన్ ద లిటిల్ వన్స్ డిజపియర్డ్. వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి చిన్న చిన్న జంతువులన్నీ కూడా డిజపియర్డ్ అంటే కనిపించకుండా పోతున్నాయి. ద ఫారెస్ట్ స్లెప్ట్ యాజ్ ద యానిమల్స్ వర్ అఫ్రైడ్. ఫారెస్ట్ మొత్తం కూడా అందవిహీనమైపోయింది. స్లెప్ట్ అంటే స్లీప్ అంటే పడుకోవడం. ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే ఫారెస్ట్ మొత్తం కూడా అందవిహీనంగా అయిపోయింది. అంతకంటే ముందు చాలా కోలాహలంగా ఉండేది యానిమల్స్తో కలిసిమెలిసి ఉండడం వల్ల. ఇప్పుడు విడిపోవడం వల్ల యానిమల్స్ అని కూడా భయంతో ఒకదాన్నొకటి అనుమానించుకుంటూ ఇండివిజువల్గా తిరగడం వల్ల ఫారెస్ట్ మొత్తం కూడా అందవిహీనమైపోయింది. దేర్ వర్ నో మోర్ మ్యూజికల్ ఈవినింగ్స్. ఇక సంగీత కచేరీలు ఏమీ లేవు. ద మూన్ వాజ్ సాడ్, హీ క్రైడ్. మూన్ చంద్రునికి చాలా దుఃఖం వేసింది, ఏడ్చాడు. ద మూన్ థాట్ ఫర్ ఏ వైల్ అండ్ డిసైడెడ్ టు కమ్ డౌన్ అమాంగ్ ద యానిమల్స్ అండ్ ద బర్డ్స్ యాజ్ సాధు. మూన్ కొద్దిసేపు ఆలోచించి డిసైడ్ అయ్యాడు. ఏమని, ఆ యానిమల్స్ బర్డ్స్ మధ్యలోకి రావాలి. ఏ విధంగా రావాలి మరి అంటే ఒక సాధువు రూపంలో రావాలని డిసైడ్ అయ్యాడు. యాజ్ సూన్ యాజ్ సాధు అపియర్డ్ ఇన్ ద ఫారెస్ట్, ద యానిమల్స్ అండ్ ద బర్డ్స్ అప్రోచ్డ్ హిమ్ టు న్యారేట్ దేర్ టేల్స్ ఆఫ్ వూ.
ఎప్పుడైతే సాధు ఎంటర్ అయ్యాడో ఫారెస్ట్ లోపలికి, యానిమల్స్, బర్డ్స్ అన్నీ కూడా అతని దగ్గరికి వచ్చి వాటి యొక్క దుఃఖాన్ని చెప్పుకున్నాయి. వ్యూ అంటే దుఃఖం. దే క్రైడ్, సాబ్డ్ అండ్ బ్లేమ్డ్ ఈచ్ అదర్ ఫర్ డిస్టర్బింగ్ ద పీస్ ఇన్ ద ఫారెస్ట్. అవి ఏడ్చాయి. సాబ్డ్ అంటే వెక్కి వెక్కి ఏడవడం. బ్లేమ్, నిందించుకున్నాయి ఒకదాన్ని ఒకటి. నీవంటే నీవే, దీని అంతటికి కారణం నీవంటే నీవని ఒకదాన్ని ఒకటి నిందించుకున్నాయి. ఈ పీస్ అంటే శాంతిని, ఈ శాంతిని కోల్పోవడం అనేది నీ వల్లే జరిగిందని ఒకదానికొకటి నిందించుకోవడం జరిగింది. అండ్ ద సాధు లిజన్ టు దెమ్, సాధు ప్రశాంతంగా అవి చెప్పినవన్నీ కూడా విన్నాడు. ద సాధు బ్రాట్ టుగెదర్ ద లయన్స్ అండ్ ద ర్యాబిట్స్ ఫర్ ఏ కామన్ మీల్. ర్యాబిట్స్ను, లయన్స్ను ఒక దగ్గర కూర్చోబెట్టి మీల్ అంటే ఆహారం తినిపించాడు. హీ విజిటెడ్ ద పైథాన్ అండ్ ద వైపర్ అండ్ హ్యాడ్ ఏ లాంగ్ చాట్ విత్ దెమ్. అంతేకాకుండా పైథాన్, కొండ చిలువల దగ్గరికి, వైపర్స్ అంటే అవి ఒక రకమైన రక్త పింజర అంటాం కదా, ఆ స్నేక్స్ దగ్గరికి వెళ్ళాడు. వాటితో కొద్దిసేపు ముచ్చటించాడు. హీ అడ్వైజ్డ్ ద ఈగల్ నాట్ టు అటాక్ ద లిటిల్ చిక్స్ దట్ హ్యాడ్ లాస్ట్ దేర్ మదర్. ఇంకా ఈగల్స్ అంటే గద్దల దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న కోడి పిల్లల్ని తినకండి, అవి వాటి మదర్ని కోల్పోయి ఉన్నాయి, ఆ తల్లి లేనటువంటి పిల్లల్ని తినొద్దు అని చెప్పేసి వాటికి కూడా హితబోధ చేశాడు గద్దలకి. ద సాధు అకంపెనీడ్ ద టైగర్ అండ్ ద వైల్డ్ బేర్ టు ద నియరెస్ట్ మార్కెట్. సాధు ఏం చేశాడు, టైగర్ను, బేర్ను తీసుకొని వాటి సహచర్యంతో మార్కెట్కి వెళ్ళాడు. అకంపెనీడ్ అంటే సహచర్యం, వాటితో కలిసి మార్కెట్కి వెళ్ళడం జరిగింది. హీ ప్లేడ్ విత్ ద బుల్బుల్, ద ఊల్ అండ్ ద మంకీస్. అతను బుల్బుల్ పక్షితో, అదేవిధంగా ఊల్ అంటే గుడ్లగుబ్బతో, మంకీతో ఆడుకున్నాడు కొద్దిసేపు. బట్ ద జాకెల్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ వాట్స్ ద సాధు వాజ్ డూయింగ్. ఈ విధంగా సాధువు యానిమల్స్ అన్నిటినీ మళ్ళీ ఐకమత్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్న సమయంలో జాకల్కి ఇదంతా నచ్చలేదు. సాధు ఏమైతే చేస్తున్నాడో అదంతా కూడా నచ్చల. హీ డిడ్ నాట్ వాంట్ ద యానిమల్స్ టు లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ. జాకెల్ కోరుకోలే అవి మళ్ళీ శాంతిగా, ఐకమత్యంగా ఉండడం దానికి ఇష్టం లేదు. సో హీ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు అటాక్ ద సాధు. అప్పుడు ఏం ఆలోచించిందిగా, ఇప్పుడు సాధుని అటాక్ చేయాలి, సాధుని తప్పిస్తే మళ్ళీ ఈ యానిమల్స్ని వేటాడడం ఈజీ అవుతుందని చెప్పేసి సాధుని అటాక్ చేయాలని ఒక ఛాన్స్ కోసం చూస్తూ ఉంది. వన్ డే ద యానిమల్స్, ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ హెల్డ్ అన్ ఎమర్జెన్సీ మీటింగ్ అండ్ దే యునానిమస్లీ డిసైడెడ్ టు అప్రోచ్ ద సాధు అండ్ ప్లీడెడ్ విత్ హిమ్ టు కిల్ ద జాకల్. ఒకరోజు ఏమైనా అంటే యానిమల్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్ అన్నీ కలిసి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ని పెట్టుకొని ఏమని డిసైడ్ అయ్యాయి, సాధుని అప్రోచ్ అంటే సాధుని కలిసి ప్లీడెడ్ అంటే వేడుకోవడం. ఏమని వేడుకోవాలనుకున్నాయి, కిల్ ద జాకల్ని చంపేయి అని చెప్పేసి వేడుకోవాలి అని, సాధు దగ్గరికి వెళ్ళి వేడుకోవాలని డిసైడ్ అయ్యాయి. ద సాధు సెడ్, ఐ విల్ నాట్ కిల్ ద జాకల్ బట్ హెల్ప్ యూ ఇన్ ఏ డిఫరెంట్ వే. అప్పుడు సాధు ఒక ఆన్సర్ ఇచ్చాడు, ఏమని, నేను జాకల్ని చంపను, కానీ మీకు ఇంకొక మార్గంలో సహాయపడతాను అని చెప్పేసి అన్నాడు. వెన్ ద సన్ వెంట్ టు స్లీప్ ద జాకల్ కేమ్ టు ద హౌస్ ఆఫ్ ద హెన్స్ టు టేక్ ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ ఫర్ హిస్ సప్పర్. వెన్ ద సన్ వెంట్ టు స్లీప్ అంటే ఎప్పుడైతే సూర్యుడు పడుకుంటాడు, సూర్యుడు పడుకోవడం అంటే చీకటి పడగానే అని అర్థం. చీకటి పడగానే జాకల్ కేమ్ టు ద హౌస్ ఆఫ్ ద హెన్స్. జాకెల్ ఆ నక్క మెల్లగా కోళ్ళు ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గరికి వచ్చి సప్పర్ అంటే రాత్రిపూట చేసేటువంటి భోజనాన్ని సప్పర్ అంటాం. సప్పర్ కోసం కొన్ని కోళ్ళను తినాలని చెప్పేసి వచ్చింది. ద సాధు హూ హ్యాడ్ బీన్ లాడ్జింగ్ నియర్ బై కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ స్పోక్ టు ద జాకల్. అది ఎప్పుడైతే ఆ కోళ్ళు ఉన్నటువంటి ఇల్లు దగ్గరికి వచ్చిందో సాధు అక్కడే ఉన్నాడు, పక్కనే లాడ్జ్ చేశాడు. లాడ్జ్ అంటే బస చేశాడు. ఆ ఇల్లు పక్కనే ఇంకొక ఇంట్లో ఉన్నాడు సాధు. అది చూసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి సాధు జాకెల్తో అంటున్నాడు, టేక్ మీ టుడే ఫర్ యువర్ మీల్. ఇప్పుడు నువ్వు కోళ్ళను తినడానికి వచ్చావు కదా, కోళ్ళని వదిలిపెట్టి నన్ను తిను అని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చాడు సాధు. ద జాకెల్ హూ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ డ్రాగ్డ్ ద సాధు అండ్ ర్యాన్ ఇన్ టు ద జంగల్. ఇంతకుముందే అది అనుకుంది సాధుని చంపాలని చెప్పేసి, ఇప్పుడు సాధునే తన ముందుకు వచ్చి తినమని చెప్తున్నాడు.
ఇంకెందుకు ఆలస్యం తినడానికి అని చెప్పేసి వెంటనే అటాక్ చేసింది. సాధు మీద అటాక్ చేసి డ్రాగ్డ్ అంటే లాగేసింది. సాధు అండ్ ర్యాన్ ఇన్ టు ద జంగల్, ఫారెస్ట్లోకి వెళ్ళిపోయింది సాధుని తీసుకొని. హీ టుక్ ద సాధు టు ఏ లోన్లీ ప్లేస్. లోన్లీ అంటే ఒక ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్ళింది సాధుని. టోర్ హిమ్ ఇంటూ పీసెస్ అండ్ ఏట్ హిమ్ అప్. అతన్ని ముక్కలుగా చేసి తినేసింది. ద యానిమల్స్ వర్ వెరీ సాడ్, యాంగ్రీ అండ్ డిసప్పాయింటెడ్ విత్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు ద సాధు. ఇదంతా చూస్తున్నటువంటి యానిమల్స్ అన్నీ కూడా డిసప్పాయింట్ అయిపోయాయి. వాటికి చాలా దుఃఖం వేసింది, కోపం కూడా వచ్చేసింది. సాధుని చంపేసిందని చెప్పేసి, సాధు ఎవరైతే మనల్ని కాపాడుతాడు అనుకున్నాడో ఆ సాధు కూడా జాకెల్ చేతిలో బలి అయిపోయాడని చెప్పేసి వాటికి చాలా దుఃఖం వేసింది, కోపం కూడా వచ్చేసింది, నిరాశ చెందాయి. దే వర్ అఫ్రైడ్ దట్ ద హంగ్రీ జాకల్ వుడ్ అపియర్ అగైన్ ద నెక్స్ట్ డే. అవి అనుకున్నాయి ఇక నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మనల్ని తినడం ప్రారంభిస్తుంది అని చెప్పేసి అవి భయపడ్డాయి. దెన్ దే హర్డ్ ఏ స్ట్రేంజ్ నాయిస్. అవి అలా అనుకుంటుండగానే పక్క నుంచి ఏదో ఒక వింత శబ్దం వచ్చింది. ఆల్ ఆఫ్ దెమ్ ర్యాన్ ఇన్ దట్ డైరెక్షన్. అవన్నీ కూడా ఆ దిశగా పరిగెత్తాయి. అవి ఆ సౌండ్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ దిశగా పరిగెత్తాయి. వాట్ దే సా సర్ప్రైజ్డ్ దెమ్. అవి ఒక విషయాన్ని చూసి సర్ప్రైజ్ అయిపోయాయి, ఆశ్చర్యం చెందాయి. దే సా ద స్టమక్ ఆఫ్ ద జాకల్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అవేం చూసాయి, జాకల్ యొక్క కడుపు బాగా ఉబ్బిపోతుండడాన్ని గమనించాయి. బిగ్గర్ అండ్ బిగ్గర్, బాగా లావుగా అయిపోతుంది. ఇట్ కంటిన్యూ టు బ్లోట్ అంటిల్ ఇట్ బర్స్ట్. బర్స్ట్ అంటే పేలిపోవడం, బ్లోట్ అంటే ఉబ్బడం. అది ఉబ్బుతూ ఏమైంది, ఒకటేసారి ఢామ్ అని పగిలిపోయింది దాని కడుపు. దెన్ దే హర్డ్ ఏ సాఫ్ట్ వాయిస్. అప్పుడు అక్కడి నుంచి ఒక ప్రశాంతమైనటువంటి గొంతు వినిపించింది. ఆ గొంతు ఏమంటుంది, మే మై యానిమల్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ. మే దేర్ బీ నో ఫెన్సెస్ అరౌండ్ యూ. మే యూ సింగ్ అండ్ డ్యాన్స్ వన్స్ అగైన్. రిమెంబర్ మీ అండ్ బీ నాట్ అఫ్రైడ్. ఏమంటుంది ఆ వాయిస్, ఇక నుంచి జంతువులు, పక్షులు, పురుగులు అన్నీ కూడా సామరస్యంగా శాంతిగా నివసించవచ్చు. నో ఫెన్సెస్ అరౌండ్ యూ. మీ చుట్టూ ఎటువంటి సరిహద్దులు లేవు. అదేవిధంగా ఎటువంటి కంచెలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు పాటలు పాడవచ్చు, డ్యాన్సులు చేయొచ్చు. రిమెంబర్ మీ, నన్ను గుర్తుంచుకోండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఒక సాఫ్ట్ వాయిస్ వినపడింది. వెన్ దే లుక్డ్ అప్ ఎట్ ద స్కై దే సా ద మూన్ షైనింగ్ బ్రిలియంట్లీ, స్ప్రెడ్డింగ్ మిల్కీ బ్రైట్నెస్ ఓవర్ ద ఎర్త్. అవి ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ఇట్లా పైకి చూసేసరికి దే సా ద మూన్. అవి ఆ మూన్ని చూశాయి, చంద్రుని. ఆ మూన్ ఎట్లా ఉన్నాడు, షైనింగ్ బ్రిలియంట్లీ, ప్రకాశవంతంగా ఉన్నాడు. స్ప్రెడ్డింగ్ మిల్కీ బ్రైట్నెస్ ఓవర్ ద ఎర్త్. భూమి మీద మొత్తం కూడా మిల్కీ బ్రైట్నెస్ అంటే వెన్నెలని, పాలలాగా తెల్లగా ఉన్నటువంటి వెన్నెలని ఇక్కడ భూమి మీద అంతా కూడా స్ప్రెడ్ చేశాడు. ఆ మాటలన్నీ కూడా ఎవరైనా ఈ సాఫ్ట్ వాయిస్ ఎవరిది, మూన్ అన్నట్టు. ద యానిమల్స్ వన్స్ అగైన్ స్టార్టెడ్ టు రోమ్, సింగ్ అండ్ స్లీప్ ఇన్ పీస్. అప్పటి నుంచి యానిమల్స్ మళ్ళీ తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాయి. అవి ఇంతకుముందుకు ఏ విధంగానైతే రోమింగ్ చేశాయో, సింగింగ్ చేశాయో, స్లీపింగ్ చేశాయో, శాంతియుతంగా ఉన్నాయో ఆ విధంగా మళ్ళీ జీవించడం ప్రారంభించాయి. దే బ్రోక్ డౌన్ ద ఫెన్సెస్ విచ్ దే హ్యాడ్ బిల్ట్. అవి వాటి చుట్టూ నిర్మించుకున్నటువంటి ఫెన్సెస్, కంచెలన్నింటినీ కూడా బ్రోక్ డౌన్, పగలగొట్టేశాయి. దే ఇన్వైటెడ్ ద మూన్ అండ్ ద స్టార్స్ ఫర్ దేర్ కల్చరల్ ఈవినింగ్స్. మళ్ళీ అవి వాటి అతిథులుగా మూన్ని, స్టార్స్ని వాటి కల్చరల్ ఈవినింగ్స్ అంటే సాంస్కృతిక కార్యక్రమాలకి అతిథులుగా మూన్ని, స్టార్స్ని పిలవడం జరిగింది. ఈ విధంగా మూన్ హెల్ప్తో అవి మళ్ళీ తిరిగి వాటి పాత జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. గ్లోసరీ చూద్దాం. జిమ్నాస్టిక్స్ అంటే అదొక వ్యాయామ క్రీడ. పల్టీలు కొట్టడం ముందుకు వెనక్కి, ఈ విధంగా జిమ్నాస్టిక్స్. ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే అదొక వ్యాయామ క్రీడ. ప్రాపర్టీ అంటే ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్ ఓన్డ్ బై సంబడి, ఆస్తులు. అంటే ఎక్స్ట్రీమ్ సాడ్నెస్ అంటే దుఃఖం. హార్మనీ, ఏ స్టేట్ ఆఫ్ లివింగ్ టుగెదర్ పీస్ఫుల్లీ. అన్నీ కూడా కలిసిమెలిసి సామరస్యంగా, ఐకమత్యంగా ఉండడం.
యునానిమస్లీ అంటే యునైటెడ్లీ, అన్నీ కలిసి ఒకేసారి. బ్లోట్, బికమ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. స్వెల్ అన్ప్లెజెంట్లీ. బ్లోట్ అంటే ఉబ్బిపోవడం.